నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. అలాగే మీ జాతక సంబంధిత సమస్యల పరిష్కారానికి మీ జన్మకుండలి తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీరామనవమి శుభాకాంక్షలు గురుగారు. అలాగేమ్మా, ప్రేక్షకులందరికీ జన్మకుండలి కార్యక్రమం తరఫున అలాగే నా తరఫున కూడా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. ముందుగా శ్రీరామనవమిని సంతరించుకొని ఏ విషయాలు మాకు తెలియజేయాలనుకుంటున్నారు గురుగారు? ఇక్కడ శ్రీరామనవమికి సంబంధించినంత వరకు రాముని యొక్క జన్మదినోత్సవాన్ని సందర్భించుకొని ఇదే రోజున కళ్యాణము, అదే రోజున పట్టాభిషేకం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కళ్యాణానికి ముందుగా శ్రీరామ అనేటువంటి ఒక నామానికి ఈ కలియుగంలోనే కాదు త్రేతాయుగ కాలం నుంచి కూడా ఆ శ్రీరామ నామానికి ఎంతో శక్తివంతమైనటువంటి శక్తి ఉన్నది. ఎలా అంటే దశరథ మహారాజు కొడుకు పుట్టంగానే తన కుమారుడికి మంచి పేరు పెట్టాలని నిర్ణయించినప్పుడు వశిష్ఠుడు, జనరల్గా ఆయన పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాడికి మరి రామనామాన్ని పెట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దానికి అప్పుడు వశిష్ఠుడు ఆలోచించి నారాయణ మంత్రంలోని అగ్నితుల్యమైనటువంటి రా అనేటువంటి రకారాన్ని అలాగే పంచాక్షరిలోని అమృతతుల్యమైనటువంటి మకారాన్ని కలిపి రామ అనేటువంటి శబ్దాన్ని ఆ రామచంద్రునిగా అక్కడ పెట్టడం జరిగింది. రామచంద్రుడు, ఈ రామచంద్రుడే సద్గుణ సంపన్నుడై ఆ సద్గుణాల వలనే కీర్తించబడుతున్నాడు. రామాయణం ఎంతకాలం మనం చదువుతామో, రాముణ్ణి ఎంతకాలం ఫాలో చేస్తామో, ఆ రామాయణంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ కానీ అదంతా కూడా మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజున కుటుంబ వ్యవస్థే పాడైపోతుంది. కానీ ఆ రామాయణాన్ని విని కొంత అన్నా సరే ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆలోచించే విధానం, ఆలోచింప చేయగలిగేటువంటిది రామాయణం అనుకుంటుంది. కాబట్టి రామాయణాన్ని ప్రతి ఇంట్లో కూడా ఉంచుకొని తమ పిల్లలకి అందులో ఉన్నటువంటిది అర్థవంతంగా చెప్పగలిగి ఉండాలి. అంతేగాని రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం కుటుంబ వ్యవస్థలో అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి శ్రీరామనామ మంత్రం ఎలా అంటే ఒకానొక రోజున స్వామి పట్టాభిషేకుడై చక్కగా రాజ్యాన్ని పరిపాలించే సమయంలో విశ్వామిత్రుడు దర్బారుకు వస్తాడు. ఈ దర్బారుకు వచ్చినటువంటి సమయంలో హనుమంతుడు కూడా చక్కగా అక్కడ ఉండి రామనామ జపంలో మునిగిపోతాడు. మిగతా వాళ్ళందరూ ఆయన లేచి గౌరవిస్తే అసలు ఆయన వచ్చిందే ఈ హనుమంతుల వారికి తెలియదు. విశ్వామిత్రుడికి కోపం వచ్చి శిక్షించమని చెప్తాడు. గురువు మాట జమతాటలేక ఆయన మీద బాణాల వర్షం కురిపిస్తున్నప్పుడు ఆయన రామనామ శబ్దంతో కూర్చొని ఉంటాడు, జపంలో మునిగిపోయి ఉంటాడు. ఒక్క బాణం కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోతుంది. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించవలసినటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి అడ్డుపడి, మీరు చేసేటువంటిది ఇది కరెక్ట్ కాదు, అతనికి తెలియదు, అతను రామనామ జపంలో కూర్చొని ఉన్నాడు, మీరు వేసినటువంటి ఒక్క బాణం కూడా ఆయన్ని ఏమీ చేయలేదు, కాబట్టి మీ కోపాన్ని విస్మరించుకోండి అని విశ్వామిత్రుడికి చెబితే విశ్వామిత్రుడు వెళ్ళి రామచంద్రుడిని ఆగమంటే అప్పుడు ఆగుతాడు. కాబట్టి ఇక్కడ దీని గురించి అర్థం ఏంటంటే రాముడి కన్నా రామబాణము కన్నా కూడా రామనామం గొప్పది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నారాయణ మంత్రంలో అష్టాక్షరిలో ఉన్నటువంటి అగ్నితుల్యమైనటువంటి ఆ రకారం, ఆ రా అనేటువంటి పేరును, ఆ అక్షరాన్ని, అలాగే పంచాక్షరిలో ఉన్నటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి మకారం, ఆ రెండింటిని కలిపితే వచ్చినటువంటి రామ శబ్దం ఎంత గొప్పదో మీరు హనుమంతుల వారి యొక్క భక్తిని దాన్ని చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ రామ శబ్దం 3 సార్లు మనం పలికిన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని నేను చెప్తాం. 3 సార్లు పలికితేనే విష్ణు సహస్రనామం చదివినంత సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి రామనామ శబ్దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా స్మరించటం ద్వారా లేదా రాయటం ద్వారా ఈ కలియుగంలో మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడేదానికి, మనకు మోక్ష మార్గాన్ని అందించేదానికి తారక మంత్రం. కాబట్టి ఈ రామ మంత్రాన్ని చక్కగా పఠనం చేయటం వలన మనుషులకు సమస్తమైనటువంటి శక్తిని చేకూర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. కామిపల్లి నుంచి ప్రభావతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా పాప గురించి తెలుసుకుందామని చేసామండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 25 12 12 2002. 2002. టైం చెప్పండి. పగలు 2:15 2 గంటల 15 నిమిషాలకి. ఎప్పుడండి ఇది? 2 గంటల 15 నిమిషాలకి పగలండి, పగలు మధ్యాహ్నం. ఓకే. ఎక్కడ పుట్టిందండి పాప? కొత్తపల్లి. కొత్తపల్లి విలేజ్ అండి. ఓకే. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. కొత్తపల్లి ఎక్కడ? కొత్తపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే అమ్మా, చెప్పండి. పాపకి చదువు ఎలా ఉంటది? తను చదువు బాగానే చదువుతుందంటే మరి జాబ్ అంటుంది. ఇక్కడ తనకి జాబ్ ఉందా లేదా, తన లైఫ్ ఎలా ఉందో కనుక్కుందా అని చేశానండి గురువు గారు. 25 డిసెంబర్ 2002 కదమ్మా? అవునండి. మరి పాప వయసు ఇప్పుడు వచ్చేసి అంతా చేరి కూడా ఇక్కడ 14 ఏళ్ళు లేవు కదా? 14వ సంవత్సరమేనండి. ఇక్కడ లగ్నం మేషలగ్నం, రాశి వచ్చి సింహరాశి, నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం 2వ పాదం. 2వ స్థానంలో రాహు ఉచ్చస్థితిలో, పరాక్రమ స్థానంలో శని వక్రించి, అలాగే ఇక్కడ 4వ ఇంట్లో విద్యాస్థానంలో గురువు వక్రించి అద్భుతంగా హంస మహాపురుష యోగంలో, పంచమ చంద్రుడు, సప్తమంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా మాలవ్య యోగం ఉన్నప్పటికీ కుజుడు వచ్చి చేరటం వలన కుజదోషం ఉన్నది. కాబట్టి ఇది వివాహం ఆలస్యంగా ఉండేటువంటి జాతకం. తర్వాత అష్టమ కేతు ఉచ్చస్థితిలో, 9వ ఇంట్లో రవి బుధులు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రవి మహాదశ జరుగుతుంది. అందులో కూడా చంద్రుడి యొక్క అంతర్దశ. విద్యా సంబంధంగా కానీ అలాగే వృత్తి సంబంధంగా కానీ ఈ పాపకి ఎటువంటి ఇబ్బందులు కలగవు, ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గురువు వక్రించి ఉన్నప్పటికీ కూడా బలంగా అక్కడే కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో కలిగి ఉన్నందువలన తప్పకుండా ఈ పాపకి మంచి విద్య అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కలిగి ఉన్నటువంటి జాతకం. కానీ వివాహ స్థానానికి సంబంధించినంతవరకు కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు అలాగే లగ్న అష్టమాధిపతి అయినటువంటి కుజునితో చేరి సప్తమంలో సప్తమాధిపతిగా ఆయన ఉండటం, దీన్ని సంపూర్ణ కుజదోషము అంటాం. ఈ కుజదోషానికి తప్పనిసరిగా పరిహారం చేయించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా సరే కళ్యాణం జరుగుతుంటే వెళ్ళి ఆ కళ్యాణంలో పాల్గొనటం మంచిది. అలాగే ఆ కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాలు అక్షంతలుగా ధరించడం కూడా మంచిది. దానివలన వివాహంలో ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. గుంటూరు నుంచి మాధవి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుదండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/12/1998. 5/12/1998. నైట్ 12:30 తెల్లవారితే 6. ఎక్కడ పుట్టాడండి బాబు? తాడికొండ అండి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా బాబుది 5/12/1998 నైట్ 12:30 పుట్టారండి. అలాగే అంటే తెల్లవారితే 6వ తారీఖు అవుతుంది. 6 చెప్పాలి మీరు, 6 ఎర్లీ మార్నింగ్ అని చెప్పాలి. చెప్పండి. అవునండి. అదే బాబుది ఎట్లా ఉందా? ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా సింహ లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. ఇక్కడ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజుడు విద్యాస్థానాధిపతి అలాగే భాగ్యాధిపతి అయి ఇక్కడ 2వ స్థానంలో శత్రురాశిలో కుటుంబ స్థానంలో ఉండటం, దీన్ని కుజదోషం అని చెప్తాం. కాబట్టి విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులతో పాటుగా తండ్రి స్థానంలో కూడా శని నీచంలో వక్రించి ఉన్నందువలన అది కూడా ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ జాతకంలో కుజుడింట్లో బుధుడు, బుధుడింట్లో కుజుడు ఉన్నారు. ఇది పరివర్తన యోగం కలిగి ఉన్నది. అయినా విద్యాస్థానంలో శుక్రుడు రవి బుధుడు వక్రించి ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. ఈ శని సప్తమ 6వ స్థానాధిపతి తండ్రి స్థానంలో ఉండి ఇక్కడ అది వక్రతత్వంలో నీచ స్థితిలో కలిగి ఉండటం, ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది తండ్రికి. అలాగే భోగభాగ్యాల విషయంలో కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండవచ్చు, కానీ శత్రురాశిలో ఉన్నందువలన ఇబ్బందులు కలిగేదానికి అవకాశం కలుగుతున్నది. కాబట్టి శని మహాదశ జరిగినంతకాలం, ఇది 2016 జనవరి 1వ తారీఖు నుంచి మొదలైంది, ఇది 2035 వరకు కూడా ఉంటుంది. ఈ శని మహాదశ జరిగినంతకాలం శనీశ్వరుని ఆరాధించడం, అలాగే నువ్వులతో వండినటువంటి అన్నాన్ని పక్షులకు పెట్టడం ద్వారా ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఆ శని దోషం తగ్గుతుంది. అలాగే కుజుడి యొక్క దోషం ఉన్నది, దీనికి హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోమని చెప్పండి, అది అతని యొక్క భవిష్యత్తుకి మంచి చేస్తుంది. గురుగారు, చాలామందిని చూస్తుంటాం వింత మూఢనమ్మకాలతో
ఇంట్లో ఉన్న పిల్లల్ని శ్రీరామ్ అనే పేరు పెట్టుకొని ఆ రాముడి పేరుతో పిలవడం వల్ల కష్టాలు అనుభవిస్తారని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇది చాలా అబద్ధం అమ్మా. ఎందుకంటే శ్రీరామనామ మంత్రాన్ని ఎక్కడైతే అంటే ఆ పేరు ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అక్కడ విజయం ఉంటుంది. అక్కడ హనుమంతుడు ఉంటాడు ఫస్ట్ ముందు. శ్రీరామ అనేటువంటి శబ్దంలో అద్భుతమైనటువంటి లక్ష్మీ నిలయంగా శక్తివంతంగా, ఇప్పుడే చెప్పాను, రామనామంలో రా అనేటువంటి అక్షరం అక్కడ అగ్నితుల్యమైనటువంటిది, సమస్త పాపాలను పటాపంచలు చేయగలుగుతుంది. అది మా అనేటువంటి నమశివాయలో అమృతతుల్యమైనటువంటిది. ఎలాంటి స్థితినైనా మనల్ని అద్భుతమైనటువంటి స్థితికి చల్లగా గొప్పగా చేరుస్తుంది. కాబట్టి రామనామంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ రామ 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 అని పిలవటం ద్వారా అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ విజయం తప్పక ఉంటుంది. కాబట్టి ఈ రామనామానికి ఉన్నటువంటి చాలామందికి మూఢనమ్మకమే కాదు, రాముడిని పూజిస్తే కూడా కష్టాలు వస్తాయి అన్నటువంటి ఆలోచన చాలామందికి ఉన్నింది. చిన్నప్పుడు కూడా నేను వినేవాడిని. ఇది అబద్ధం. ఎందుకంటే శ్రీరామ మంత్రంలోనే అంత గొప్ప శబ్దం ఉన్నది. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి మన వాళ్ళు అనుకుంటారు రాముడికి కళ్యాణం చేస్తున్నామని చెప్పి. కాదు, రాముని యొక్క గుణాలకు కళ్యాణం చేస్తున్నారు అందరూ కూడా. ఆ రాముని గుణాల వల్లనే కదా రాముని మనం కీర్తించగలుగుతున్నాం ఇన్ని రోజులకు కూడా. ఆ రాముని యొక్క పేరులో ఉన్న శబ్దానికే కదా మనం ఈ రోజున నిలబడి శ్రీరామ కళ్యాణాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి రాముడు లేడు ఇక్కడ, కానీ రామనామం ఉంది ఇక్కడ. కాబట్టి ఆ రామనామానికి, ఆ రాముడిలో ఉన్నటువంటి సద్గుణమైనటువంటి ఆ లక్షణ సంపన్న, అంటే ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సద్గుణమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను మనకు కొద్దిగన్నా మా కొంచెమన్నా ఇవ్వు స్వామి అని ఆయనకి మనం వేడుకుంటూ కళ్యాణం చేస్తాం. రాముడికి సీతకు కాదు, అక్కడ ఉన్న గుణాలకి, సద్గుణమైనటువంటి గుణాలకు మనం కళ్యాణం చేస్తున్నాం ఈరోజు నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఆ రామనామ శబ్దం ఎంతో గొప్పది. కాబట్టి ఇంట్లో చక్కగా పెట్టుకున్నటువంటి పేరుని పిల్లలకి ఆ పేరులోనే ఉంది అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి దాంతోనే పిలవాలి, అంతేగాని ముద్దు పేర్లు పెట్టి పనికిరానటువంటి అర్థం లేనటువంటి ఇంగ్లీష్ భాషలో వచ్చేటువంటి పదాలు. ఇంగ్లీష్ ఈ రోజున అన్నం పెట్టవచ్చు పరాయ భాష అయినప్పటికీ, కానీ అందులో ఉన్నటువంటి శబ్దాలకి అర్థాలు వేరుగా ఉంటాయి. మనకు ఉన్నటువంటి సంస్కృతం అనేటువంటిది దైవ భాష. ఈ దైవ భాషకి దగ్గరగా తెలుగు చాలా చక్కగా ఉంటుంది. 56 అక్షరాలు మనకు ఉన్నట్లయితే ఆ ప్రతి అక్షరానికి కూడా ఒక అధిదేవత ఉంటుంది. కాబట్టి పలికేటప్పుడు ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో ఆ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా ఆ అధిదేవత సంతృష్టి చెందుతుంది. కాబట్టి మనం అనవసరమైనటువంటి మాటలను దూషణలుగా, తూట్లలాగా ఎదుటి వాళ్ళ మీదకు వదలకూడదు. అలా చేస్తే అవే రిటర్న్కి వచ్చి చివరికి మనల్నే నాశనం చేసేదానికి రెడీగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అత్తగారు కోడలతో మాట్లాడేటప్పుడు, కోడలు అత్తగారితో మాట్లాడేటప్పుడు కుటుంబ వ్యవస్థ వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా వాళ్ళే కొట్టుకుని అనవసరమైనటువంటి మాటలతో కోడలు అలాగా, కూతురు ఇలాగా అని చెప్పేసి అనుకుంటూ ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయేటువంటివి ఈ రోజున చూస్తున్నాం. అందుకే రామాయణం ప్రతి ఇంట్లో ఉండాలి. రామాయణంలో ఉన్న అర్థాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలగాలి. రాముల్లో ఉన్నటువంటి గుణాలు ఏమిటో తెలుసుకోగలగాలి. రావణ బ్రహ్మలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకొని వాటిని దరిచేరనివ్వకుండా ఉండాలి. అందువలనే రామాయణం ప్రతి ఇంట్లో, భగవద్గీతని చనిపోయేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్లేటప్పుడు పెడుతూ ఉంటారు. బ్రతికుండంగా వినవలసినటువంటిది గీత. చనిపోయిన తర్వాత శవానికి ఏం అర్థం అవుతుందండి? అక్కడ వచ్చినోడు ఎవడూ పట్టించుకోడు. అక్కడ శుభ్రంగా ఏడుస్తానో లేకపోతే అక్కడ ఉన్న ఆస్తిపాస్తులు పోతున్నాయనా అల్లాడేవాళ్లే తప్ప ఆ గీతని పట్టించుకునే వాళ్ళే ఉండరు. కాబట్టి భగవద్గీత కూడా బ్రతికి ఉండంగా మనం దాన్ని విని ఆచరణలో పెట్టగలిగితే చాలా సంతోషం. కాబట్టి భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, అది మన జీవితాలను ఉద్ధరించేందుకోసం మాత్రమే మన పూర్వీకులు మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇళ్లల్లో ఉన్నటువంటి బూజుదు పట్టిపోయే మాదిరి కాకుండా వాటిని కొంత అప్పుడప్పుడు బూజు దులిపి వాటిని ఎలా ఉంది, వాటిలో ఉన్నటువంటి అర్థాలు ఏమిటి, మనకి ఏదైనా ఒక కష్టం వస్తే అందులో ఉన్నటువంటి సుందరకాండ పారాయణం చేయమని చెప్తూ ఉంటాం. ఆ సుందరకాండ పారాయణం చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలను మన జీవితానికి అన్వయం చేసుకొని మనం ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది అన్నటువంటి దాన్ని అర్థం చేసుకోగలిగితే మనకున్నటువంటి పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఇవన్నీ భగవంతుడు మన పూర్వీకుల ద్వారా మనకి అందించటం వలన వాటిని మనం పాటించక నానా ఇబ్బందులు పడుతున్నామే తప్ప వాటిని పాటించగలిగితే మనకి సమస్తము కూడా భగవంతుడు వడ్డించిన ఒక విస్తరలో పెట్టి పేర్చినట్టుగా భగవంతుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం తినటం చేత కాకపోతే దానికి మించి మహాపాపం ఇది ఏది కూడా ఉండదన్నమాట.
ఒక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. వెంకటేశ్వరం గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/2/1982. 1982. ఎక్కడ పుట్టారండి బాబు? తెల్లవారుజామున 5:50 విజయవాడ. తెల్లవారుజామున 5:50. విజయవాడ. విజయవాడలో పుట్టారు. చెప్పండి అమ్మా వెంకటేశ్వరమ్మ గారు. బాబు జాతకం కొంచెం రవికిరణ్ అంటే పేరు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా ఈ అబ్బాయిది మకర లగ్నం, రాశి వచ్చి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో శుక్రుడు బుధుడు, 2వ ఇంట్లో రవి, అలాగే 6వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో శని అవక్రించి కుజునితో, దశమస్థాన గురువు, 12వ ఇంట్లో చంద్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు చంద్ర మహాదశ జరుగుతున్నది. చంద్రుడు సప్తమాధిపతి వేయంలో ఉన్నందువలన వివాహం జరిగినా కూడా ఆ వివాహం నిలవదమ్మ. దానివలన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ వివాహ సంబంధమైనటువంటి దోషం చంద్రదోషం, అందరికీ ఒక కుజ దోషమో లేకపోతే ఇంకొక దోషం మాత్రమే వివాహాన్ని ఆపదు. సప్తమాధిపతి అయినటువంటి వ్యక్తి సరైనటువంటి స్థానంలో లేకపోయినా సప్తమ స్థానంలో ఉండి కూడా ఆ ఎడ్జిలో వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆశ్రమానికి ఇబ్బందులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చంద్రుడి యొక్క దోషం తప్పకుండా ఉన్నది. ఈ చంద్రదోషానికి ప్రతి పౌర్ణమికి కూడా తన జీవితకాలం కూడా పౌర్ణమి రోజున పౌర్ణమి పూజ చేసుకోవటం మంచిది. బియ్యపిండితో చక్కగా మనం సలివిడి చేసినట్టుగా చేసి దాన్ని గురుగు చేసి ఆ గురుగులో నెయ్యి వేసి చక్కగా దీపం వెలిగించి ప్రతి పౌర్ణమికి పౌర్ణమి చంద్రుడికి అది దీపంగా పెట్టి లలితా సహస్రనామాన్ని చదువుకోగలిగితే అతని యొక్క జీవితం అమృతతుల్యం అవుతుంది. లేకపోతే అది విషతుల్యంగా ఎప్పుడు ఇబ్బంది పడుతూ మానసికంగా బాధపడుతూ ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి పారిపోదామా లేదా ఈ లోకం నుంచి పారిపోదామా అన్నంత మానసిక వేదన కలుగుతుంది. కాబట్టి ఆ రెమెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నెల్లూరు నుంచి సుభాషిణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. కార్తిక్ అండి. ఓకే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/3/1991 అండి. పొద్దున 9:30కి 9:30 అవునండి. ఎక్కడ పుట్టాడండి బాబు? బళ్ళారిలో అండి. బళ్ళారి. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం. చెప్పండి. మా అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడండి అమెరికాలో. వెరీ గుడ్. అది ఆశ్లేష నక్షత్రం అంటే సర్పదోషం అని అంటున్నారండి. ఉందమ్మా. దానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? సర్పదోషం ఉన్నది, కాల సర్పదోషం ఉన్నది. లగ్నంలో ఇక్కడ లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడు, కుజదోషంలో, వ్యయాధిపతి కుటుంబ స్థానంలో ఉండరాదు. సప్తమాధిపతి కూడా కుటుంబ స్థానంలో ఉండటం వలన వివాహ దోషంతో పాటుగా ఇక్కడ కుటుంబ దోషము, వాగ్దోషము ఇవన్నీ కూడా దోషంగా ఉంటుంది. తర్వాత 3వ స్థానంలో గురువు వక్రించి ఉచ్చ స్థితిలో చంద్రునితో కేతువుతో, అలాగే 9వ స్థానంలో శని స్వస్థానంలో రాహుతో, ఏకాదశంలో రవి బుధుల యొక్క కలయిక, బుధుడు నీచ స్థితిలో, లగ్నాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ ఇంట్లో. సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నది. ఈ కాలసర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. కాళహస్తిలో రాహుకేతులకి పూజ చేస్తారు. దాన్ని చక్కగా ఈ సర్పదోషానికి అక్కడ పూజ చేయించుకోండి. అందులో ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది. ఈ శుక్రుడు లగ్న 6వ స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య సంబంధంగా కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. బొబ్బర్లు అంటే అలసందలు అంటాం, వాటిని దానం చేయటం కానీ లేదా నానవేసి రుబ్బి ఆవుకి పెట్టడం ద్వారా ఇతనికి ఉన్నటువంటి ఆ శుక్రదోషం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. గురుగారు, తులసిని పూజించేటప్పుడు ఇంట్లో తులసి కోట దగ్గర ఎన్మూలే సర్వతీర్థే అంటూ ఒక స్తోత్రాన్ని పఠించడం జరుగుతుంది. ఆ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు జరుగుతాయంటారు? ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక మంత్రానికి ఒక శబ్దం ఉంటుంది, ఒక శ్లోకానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి తులసి చెట్టుకి, తులసి వచ్చేసి మనం దేవతా స్వరూపంగా మనం దాన్ని భావిస్తాం. ఈ దేవతా స్వరూపంగా భావించినటువంటి తులసి అక్కడ ఏదో దేవుడు ఉన్నాడని కాదు, ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ప్రతి తులసిలోనే కాదు, ప్రతి చెట్లో కూడా, ప్రతి జీవిలో కూడా, ప్రతి ఒక్క ప్రాణంలో కూడా భగవంతుడు ఉంటాడు. కాకపోతే తులసి ఏంటంటే మనకి ఎంతో అద్భుతంగా వనమూలికల్లాగా పనిచేస్తూ ఎప్పుడూ కూడా నిత్యం మనకి ఉపయోగపడేటువంటి చెట్టు తులసి చెట్టు. కాబట్టి ఈ తులసికి అలా ప్రార్థన చేయటం వలన సమస్తమైనటువంటి దోషాలను పోగొడుతూ మనకు సర్వ ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, ఈ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఒక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. గుంటూరు నుంచి విజయ్ గారు నమస్కారం అండి.
నమస్తే అండి, మా అన్నయ్య గారి పాప అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/10/1990 అండి. 3/10/1990. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకండి. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. ఎక్కడ పుట్టిందండి పాప? గుంటూరు అండి. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఈ మధ్య అమ్మాయి కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఇష్టపడుతుందండి, ఎలా ఉంటుందంటారు? ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా ఏమిది మీన లగ్నం, మీన రాశి, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం. ఇక్కడ 3వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో గురుకేతువులు, సప్తమంలో సప్తమాధిపతి అయినటువంటి రవి, అష్టమ శుక్రుడు నీచ స్థితిలో, అలాగే 6వ ఇంటికి అధిపతి రవి ఇక్కడ ఉన్నటువంటి జాతకం. రవి బుధుల యొక్క యోగం ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి సప్తమంలో ఉన్నందువలన వివాహం అన్నది అది బ్రేక్ అయ్యేదానికి అవకాశం ఉన్నదమ్మా. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు జూలై తర్వాత నుంచి వివాహ యోగం అయితే ఉన్నది, లేకుండా ఏం లేదు. కానీ అది కొంత ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అమ్మాయి. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకునేవటం అనేది వీళ్ళు ఈ రోజున వాళ్ళ యొక్క నిర్ణయానికి ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి కూడా ఉన్నది. కాకపోతే మన పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో, ఎలా అయిపోతుందో అనేటువంటి ఒక భయంతోనే అందరూ కూడా నిరాకరించడం జరుగుతుంది తప్ప వాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు ఏవో గొప్పగా ఉంటాయని దానికైతే ఇదిగా ఉంటుందని అనుకుంటారు. పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కూడా విడిపోయినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో 100కి 90 మంది ఉంటానే ఉంటారు, దానికి సంబంధం లేదు. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో 6వ స్థానాధిపతి అయినటువంటి రవి సప్తమాధిపతి అయినటువంటి బుధునితో చేరినప్పుడు, రవి బుధుల యోగాన్ని ఇస్తున్నప్పుడు అష్టమాధిపతి అయిన శుక్రుడు అక్కడ నీచ స్థితిలో ఉన్నందువలన శుక్రుడు కళత్ర స్థానంలో ఉండటం అది దోషం. కాబట్టి తప్పకుండా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి దోషం ఉన్నది. అది ఆమె చేసుకున్నా మీరు చేసినా. కాబట్టి వివాహం అయితే మాత్రం రేపు జూలై నుంచి ఈమెకి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. తర్వాత అది నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా అవకాశం ఉన్నది. కాబట్టి అది మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న దోషానికి పరిహారం చేసుకోవటమే. కాబట్టి ఆ దోషానికి శుక్రుడు దోషకారకుడు కాబట్టి అక్కడ అమ్మవారిని ఆరాధన చేసుకోవటం, లేకపోతే గౌరీ కళ్యాణాన్ని చేయించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సీతా మహాలక్ష్మి గారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి సీతా మహాలక్ష్మి గారు, చెప్పండి. నమస్కారం అండి. మా పాప గురించి తెలుసుకోవాలండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 సంవత్సరం అండి. 95 అండి. 95వ సంవత్సరం. డేట్ చెప్పండి. డిసెంబర్ 24 అండి. డిసెంబర్ 24, 1995. టైం చెప్పండి. పాప ఎప్పుడు పుట్టింది? సాయంత్రం 5 గంటల 8 నిమిషాలకండి. 5 గంటల 5 గంటల 8 నిమిషాలు. 8 నిమిషాలు. ఆదివారం. ఎక్కడ పుట్టిందండి పాప? తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పుట్టిందండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. పెళ్లి గడియలు ఎప్పుడు వస్తాయి, ఏమన్నా దోషాలు అంటే చెప్పండి. అయితే ఉద్యోగం ఏమైనా వస్తాడో చదివింటే. ఇక్కడ జాతకంలో వచ్చేసమ్మా కాల సర్పదోషము, కుజదోషము 2 ఉన్నాయి పాపకి. కాబట్టి లగ్నం వృషభ లగ్నం నుంచి మిథున లగ్నానికి వెళ్ళిపోతుంది. అయినా కూడా ఇక్కడ సంపూర్ణమైనటువంటి కుజదోషము, సర్పదోషము 2 ఉన్నాయి. అలాగే కుజదోషం సంపూర్ణంగా ఉంది. కాబట్టి రాహు మహాదశ జరుగుతున్నది. ఈ పాప జాతకంలో ఇప్పుడల్లా వివాహం లేదమ్మా. మీరు కంగారుపడి వివాహ ప్రయత్నం చేసినట్లయితే అది మళ్ళీ సర్పదోషం, కుజదోషం వల్ల, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి చెప్తూనే ఉంటాను, వివాహం ఆలస్యంగా జరుగుతుంది లేదా రెండో పెళ్లి జరిగేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ రాహుకేతువులకి అలాగే కుజదోషానికి పరిహారం చేయించండి. ఆ తర్వాత వివాహం ఇప్పుడల్లా లేదు, పాపకి ఇంకా 1.5 ఇయర్ పైన ఉంది. ఆ తర్వాత మీరు ప్రయత్నం చేయవచ్చు. చాలా చక్కగా కాలర్స్ అడిగిన జాతక వివరాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలిలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.